లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ గ్యాంగ్ హీరోని కిడ్నాప్ చేసి పిలుచుకొని వెళ్ళిపోతారు కదా! అలానే ఇంకో పక్క ఆ డాక్టర్ హాన్ నడుపుతున్న ఆ చర్చ్‌కి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వెళ్తారు కదా! వాళ్ళిప్పుడు చర్చ్‌లో నుండి వెళ్తున్నప్పుడు అందులో ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఫుల్‌గా చెమటలు పడుతుంటుంది. అప్పుడు ఇంకొక పోలీస్ చూసేసి ఏంటిది నీకు ఇలా చెమటలు పడుతుంది అని అతన్ని టచ్ చేస్తే బంక బంకగా ఉంటుంది. ఆ పోలీస్ అయితే అరే ఏంటిది ఇదసలు చెమటనే కాదు. నువ్వు వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకో అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ మన హీరోయిన్ గ్యాంగ్‌ని చూపిస్తారు. హీరోని చూడండి ఎలా కూర్చోన్నాడు అని. ఈ ముగ్గురు ఒకేసారి హీరో దగ్గర క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతుంటారు. హీరోకి అయితే ఒక్క ముక్క అర్థం కాదు. టెన్షన్ అయ్యి ఆపుతారా మీ గోల? అందరూ ఒకేసారి మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది అన్నప్పుడు హీరోయిన్ సరే నేను చెప్తాను. మా ముగ్గురికి సడన్‌గా సూపర్ పవర్ ఎలా వచ్చింది? ఈ లీ అయితే గమ్‌లా అతుక్కుపోతున్నాడు. కంగొచ్చి గోడకి కన్నంని వేస్తున్నాడు. ఇంక నేనేమో టెలిపోర్ట్ అవుతున్నా. ఇలా అంతా ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు హీరోని చూసారంటే ఇప్పుడు కూడా నువ్వు ఏం చెప్తున్నావు అని నాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు పక్కన కూర్చున్న కంగొచ్చి అరే ఏంటి మీరు ఇలా చెప్తున్నారు? మాకు హెల్ప్ చేయొచ్చు కదా! మాకు ఎంత భయంగా ఉందని తెలుసా అన్నట్లు చెప్పగా హీరో అప్పుడు కూడా నోరే తెరవకుండా కూర్చుండడం చూసి హీరోయిన్ ఒక ఆనియన్ని తీసి హీరో మొఖం మీదనే వేస్తుంది. వేసేసి అరే నీ పవర్‌ని యూజ్ చేసి స్టాప్ చేస్తావనుకున్నా కదా! కానీ ఇలా కూర్చున్నావేంటి? భలే వేస్ట్‌గా కదా ఉన్నావు. సరే చెప్పు మాకేం జరిగింది? మాకెలా ఈ సూపర్ పవర్ వచ్చింది? చెప్పు అని వాళ్ళు ఎంత అడిగినా హీరో చెప్పకపోవడంతో సరే ఇంక తరువాత నువ్వెందుకు మాకు రే వీడిని కింద దొబ్బేయండి అని చెప్పి హీరోని కార్‌లో నుండి కింద తోస్తుంటారు. కానీ హీరో దిగనంటున్నాడు. ఏంటి మీరు ఇలా మధ్యలో ఎక్కడో దింపుతున్నారు? నన్ను కిడ్నాప్ చేసి వచ్చి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళడం న్యాయం కాదు అని హీరో ఆ కార్‌ని గట్టిగా పట్టుకుంటాడు. కానీ ఆ ముగ్గురు కలిసి హీరోని ఆ కార్‌లో నుండి కింద తోయడానికి అంతలా ట్రై చేస్తుంటారు. ఇలా నలుగురు ఇక్కడ పోరాడుతున్న ఆ టైంలోనే అటుపక్కగా పోలీస్ కార్ వస్తుంది. చర్చ్‌లో చెక్ చేయడానికి వెళ్లారే వాళ్ళే. కానీ ఎక్కువగా చెమటలు పడుతూనిందే ఆ పోలీసే కార్‌ని డ్రైవ్ చేస్తుంటాడు. అతనికి సడెన్‌గా ఏమైందో ఏమో అతని ముఖం, చేతులు అంతా ఒకలా లబ్బర్‌లా చేంజ్ అయిపోతుంది. ఏమని చూస్తే హీరోయిన్ చనిపోయినప్పుడు ఆ చెత్త కుప్ప ఉన్న ప్లేస్‌కి పోలీసులు వచ్చింటారు కదా! ఈ పోలీస్ ఆఫీసర్సే అప్పుడు కూడా వచ్చింటారు. అందులో ఒక పోలీస్ ఆ డ్రైనేజ్ వాటర్‌లో దిగింటాడు. సో, ఇప్పుడు ఆ పోలీస్‌కే ఇలా అవుతుంటుంది. యాక్చువల్లీ ఆ డాక్టర్ హాన్ ఎక్స్‌పెరిమెంట్ కోసం యూజ్ చేసే కెమికల్సే అక్కడ ఆ చెత్త కుప్ప దగ్గర పైప్ ద్వారా వస్తున్నట్లుంది. కానీ అందులో పడిన కొంతమందికి సూపర్ పవర్స్ వచ్చింటుంది. మన హీరోయిన్ కంగ్ ఇంకా లీకి వచ్చినట్లు. కానీ కొంతమందికి సెట్ అవ్వక వాళ్ళ బాడీ ఇలా జెల్లీలా చేంజ్ అయ్యి కరిగిపోతుందేమో. సో, ఇప్పుడు ఈ పోలీస్ బాడీ అలా జెల్లీలా కరగడంతో కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు చూసేసి వెంటనే వాళ్ళని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ హీరో మాత్రం వెళ్ళడు. సైలెంట్ గానే నిల్చుంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్స్‌లో ఒకతను బానే ఉంటాడు కదా! సో, అతన్ని ఎలానో కార్‌లో నుండి బయట తీసుకొని వచ్చేస్తారు. కానీ ఇంకొక అతను జెల్లీలా అయిపోయాడు కదా! ఆ విషయం తెలియక వాళ్ళు వెళ్లి చెయ్యిని పట్టుకుంటే అది అలానే లబ్బర్‌లా అయిపోయుంటుంది. అరే ఏంట్రా ఇతని చెయ్యి ఇలా ఉంది. సరే ఫస్ట్ బయటకు లాగు చూద్దామని ఇప్పుడు అతని ఫేస్‌ని పట్టుకొని చూస్తే అతని ఫేస్ అలానే కరిగిపోయుంటుంది. అంతే హీరోయిన్, కంగ్ ఇద్దరూ బెదిరిపోయి గట్టిగా అరుస్తూ అతన్ని వదిలేస్తారు చూడండి. అంతే అతను ఇంకా లోపలికి వెళ్లి పడిపోతాడు. అసలు అతనికి ప్రాణం ఉందా లేదా అని కూడా తెలియడం లేదు. కానీ హీరోయిన్, కంగ్ మాత్రం ఎలా అయినా అతన్ని కాపాడాలి అని ట్రై చేస్తుంటారు. ఇప్పుడు కార్‌ని పైకెత్తి అతన్ని కాపాడుదామని ఆ కార్‌ని పైకెత్తలేక ఇద్దరు పోరాడుతుంటారు. ఒక పక్క కార్‌కి మంటలు అంటుకుంటుంది. ఇక్కడ హీరో ఏమో వాళ్ళు అంతలా కష్టపడుతున్నా సైలెంట్ గానే నిల్చుంటాడు. హీరోయిన్ చూసేసి అరే అలా నిల్చొని చూసే బదులు నీ సూపర్ పవర్ ని యూస్ చేసి హెల్ప్ చేయొచ్చు కదా అని అరుస్తుంటుంది. అయినా హీరో సైలెంట్ గానే నిల్చుంటాడు. అప్పుడు సడన్ గా కంగ్ కార్‌ని పైకెత్తేస్తాడు. అరే నాకు నిజంగానే చాలా బలం ఉన్నట్లుంది కదా! నా సూపర్ పవర్ వర్క్ అవుతుంది అని చెప్పి అలానే మాస్ గా పైకెత్తుతుంటాడు. కానీ చూస్తే హీరోనే వాడి పవర్‌ని యూజ్ చేసి ఆ కార్‌ని అలా పైకెత్తుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్‌కి డౌట్ వచ్చి ఒకవేళ ఇలా చేస్తున్నది వాడా అని హీరోని తిరిగి చూస్తుంది. కానీ హీరో వెంటనే ఏం తెలియనట్లు తలని తిప్పుకుంటాడు. ఇక కంకి అయితే నిజంగానే సూపర్ పవర్ ఉంటుంది. కానీ ఇప్పుడు వాడి పవర్ వర్క్ అవ్వడం లేదు. హీరోనే వాడి పవర్‌ని యూజ్ చేసి ఆ కార్‌ని పైకి ఎత్తుతాడు. ఇప్పుడు ఆ పోలీస్ కూడా కార్‌లో నుండి బయట పడిపోతాడు. సరే ఆ లీ ఎక్కడ ఉన్నాడు అని చూస్తే కార్‌లో వస్తున్న మంటని ఆర్పడానికి నీళ్లు తేవడానికి వెళ్ళింటాడు. అలా వెళ్ళి నీళ్లు తెస్తున్నప్పుడు ఒక పెద్ద చేప రావడంతో ఆంతి బెదిరిపోతాడు. అయినా కూడా ఎలానో నీళ్లు తీసుకొని వచ్చేస్తాడు. ఆ టైం హీరోయిన్ కరిగిపోతున్న ఆ పోలీస్‌ని అలానే లాక్కొని వెళ్తుంటుంది. చేతులు అలానే లబ్బర్‌లా అంత పెద్దగా సాగిపోతుంటుందా! హీరోయిన్ అయితే
ఏంటిది మీరు ఇలా లబ్బర్లా సాగుతున్నారు, కొంపతీసి మీరు చనిపోయారా ఏంటి అని హీరోయిన్కి ఇప్పుడే డౌట్ వస్తుంది. అయినా కూడా ఇద్దరిని కాపాడేశాము అని హీరోయిన్కి అంత ఖుషిగా ఉంటుంది. ఇంకా అలానే కంగ్ని చూసారంటే పైకెత్తిన కార్ని స్లోగా కింద పెడుతుంటాడు. కానీ హీరో పవర్ వల్లనే కంగ్ ఆ కార్ని పట్టుకోగలుగుతుంటాడు. ఇప్పుడు ఆ కార్ని కింద పెట్టేసిన తరువాత కంగికి వాడిని తలుచుకొని వాడికి అంత ప్రౌడ్గా ఉంటుంది. దేవుడా, నేను చాలానే స్ట్రాంగ్ అయిపోయా కదా, ఇంకెవరు నన్ను ఏం చేయలేరు అన్నట్లు అనుకొని ఖుషిగా ఉంటాడు. హీరో అయితే కంగ్ని చూసి నవ్వుతుంటాడు. ఇంకా ఆ టైం లీ ఫాస్ట్గా వచ్చి తెచ్చిన కొంచెం నీళ్ళని ఆ మంట మీద పోసేసి, నేను పెద్ద కట్ల చేపని చూశాను, సముద్రంలో ఉండాల్సిందంతా ఇక్కడ ఉంది అంటాడు. కానీ ఎవరు నమ్మరు. దానివల్ల ఇప్పుడు కంగ్ దగ్గరకు వెళ్ళి, రే కంగ్, నేను చెప్పేది నిజమేరా, ఎందుకురా నన్ను నమ్మనంటున్నావు అని మాట్లాడుతూ కంగ్ మీద ఒక చెయ్యి, కార్ మీద ఒక చెయ్యి పెట్టి మాట్లాడుతుంటాడు చూడండి. అంతే, రెండు చేతులు అతకపోతుంది. తీయడానికి ఎంత ట్రై చేస్తున్నా రావడం లేదు. కార్కి ఒక పక్క అంతలా మంటలు అంటుకుంటుంది. ఇంకాసేపట్లో అది పేలిపోయే స్టేజ్లో ఉంటుంది. దానివల్ల ఇద్దరు అంతలా భయపడుతుంటారు. హీరోయిన్ చూసేసి, ఏంటి మళ్ళీ ఇద్దరు అక్కడ తగులుకున్నారా అన్నట్లు చూస్తుంటుంది. కంగ్ అయితే ఆ కార్ మీద ఉన్న నీ చెయ్యిని పట్టి ఎంత లాగినా అది అసలు రానంటుంది. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి, ఇలా నిల్చొని చూస్తున్నావేంటి, ఆ కార్ పేలింది అంటే అంతే, ఇద్దరు చనిపోతారు, వాళ్ళని కాపాడు అని అర్చగా ఇంకా హీరో కూడా వాడి చెయ్యిని మూవ్ చేస్తాడు. కానీ కంగ్ మాత్రమే జస్ట్ పైకి ఎగురుతాడు అంతే తప్ప లీ చెయ్యి కదలనైనా కదలదు. ఇక హీరో 2-3 సార్లు ఫోర్స్ గా వాడి చెయ్యిని మూవ్ చేస్తాడు. అప్పుడు కూడా కంగ్ మాత్రమే దూరంగా వెళ్ళి పడిపోతాడు. లీ చెయ్యి మాత్రం ఇంకా కూడా కార్ కి అలానే అతుక్కుంటుంది. అంత స్ట్రాంగ్ గా కార్ కి అతుక్కుంటుంది. లీ అయితే నన్ని కాపాడరా ఎవరు, నేను ఇలానే చనిపోవాలా అని అంతలా ఏడుస్తుంటాడు. అప్పుడు కంగ్ వచ్చి, లీ గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని లీ దగ్గరకు వెళ్తుంటాడు. కానీ లీ, వద్దు, రాకు, వచ్చావంటే నువ్వు చనిపోతావు, అయినా నాకేం కాదు, నేను అంత త్వరగా చనిపోను అని ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి లీ చనిపోతాడా, నేను ఒప్పుకోను, లీ చస్తే నా చేత్తోనే చావాలి, దానివల్ల ఇలా అంత నిన్ని చనిపోనివ్వను, నేను ఎలా అయినా కాపాడుతాను అని చెప్పి లీ దగ్గరకు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అంతలో టెలిపోర్ట్ అయి మాయమైపోతుంది. ఇంకా కంగ్ ఫాస్ట్ గా వెళ్ళి లీ కాళ్ళని పట్టి లాగుతాడు, చెయ్యిని పట్టి లాగుతాడు, ఏమేమో చేస్తాడు, అయినా చెయ్యి రాదు. అప్పుడు లీ, ఇలా అంతా చేసి నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు కదా, అయినా చనిపోయే ముందు కూడా నేను నీ ముఖాన్ని చూస్తూనే చనిపోవాలా, అసలు నువ్వంతా నన్ను కాపాడటానికి వచ్చావో చూడు అన్నట్లతో మాట్లాడగా అంతే, కంగ్కి కోపం వచ్చేస్తుంది. అలానే ఎమోషనల్ కూడా అయిపోతాడు. ఏంటి మీరు ఇలా అంతా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇప్పుడు కోపంగా ఆ చెయ్యిని పట్టి లాగితే ఆ కార్ పగిలి అలానే చేతికి వచ్చేస్తుంది. నీకు ఇంత పవర్ ఉందారా అని లీ షాక్ అవ్వగా హీరో కూడా షాక్ చూస్తుంటాడు. ఏంటి పేపర్ ని చింపినట్లు ఆ కార్ ని అలా చేసేసాడు అని. ఇంకా కంగ్ లీని అలానే పైకెత్తుకొని దూరంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ కార్ పేలిపోయే టైంకి హీరో వాడి పవర్ ని యూస్ చేసి దూరంగా తోయగా ఆ కార్ కూడా పేలిపోతుంది. సో ఎలానో ఇద్దరు తప్పించుకుంటారు. కానీ అంతా అయిన తరువాత హీరోయిన్ కత్తిని తీసుకుని సీన్ లోకి ప్రత్యక్షమై, చెయ్యిని కోసైనా మన లీ గారి ప్రాణాలని కాపాడుతాను అన్నట్లు చెప్పి ఎక్కడ లీ అని తిరిగి తిరిగి చూస్తుంటుంది. ఆ తరువాత అక్కడ పడి ఉన్న లీని కంగ్ని చూసేసి, హో, నువ్వు చనిపోలేదా, ప్రాణాలతో వచ్చేసావా అని చెప్పి ఇప్పుడు హీరోని చూసి, ఎలానో మనం అందరినీ కాపాడేశాం కదా అని చెప్పి అంతలా నవ్వుతుంటుంది. ఇంకా తరువాత నలుగురు పెద్ద పోరాటం తరువాత చాలానే అలసిపోయి కారులో వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్, ఈరోజు మనం ఇద్దరు పోలీస్ వాళ్ళని కాపాడాం, సూపర్ కదా, సో మనం నలుగురం ఇక నుంచి ఒక టీం, ఓకేనా అంటుంది. కానీ హీరో, ఏంటి టీమా, నేనంతా మీతో చేతులు కలపను, నన్ను వదిలేయండి అని చెప్పి హీరో కార్ దిగి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే, చాలా పొగరు పట్టినోడు, ఎలా ముఖం మీదనే చెప్పేసి వెళ్తున్నాడు చూడు, వెళ్తే వెళ్ళని, మనం ఆ పోలీసులని కాపాడాం కదా, సో మనకి గవర్నమెంట్ ఏమైనా రివార్డ్ ఇస్తుందేమో అని ముగ్గురు ఇప్పుడు ఖుషీగా హాస్పిటల్కి వెళ్తారు. ఏమంటే ఆ పోలీస్ వాళ్ళని అంబులెన్స్ ని రప్పించి పంపించింటారు. సో ఇప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడటానికి హాస్పిటల్కి వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళి అడిగితే, ఏంటి పోలీస్ ఆఫీసర్సా, అలా ఏ పోలీస్ ఈ రోజు అడ్మిట్ కాలేదు కదా అంటారు. వాళ్ళకి అంత షాకింగ్ గా ఉంటుంది. లేదు, మేము ఈ హాస్పిటల్కే కదా అంబులెన్స్ ని రప్పించి పంపించాము, అయితే ఆ అంబులెన్స్ వాళ్ళు ఇక్కడికి పిలుచుకొని రాలేదు అంటే మరి ఎక్కడికి పిలుచుకొని వెళ్ళారు అని అంతలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అని చూస్తే, ఒక పోలీస్ ఆ కెమికల్ నీళ్ళల్లో పడటం వల్ల వాడి బాడీ మొత్తం కరిగిపోయేలా అయిపోతుంది కదా, సో ఈ విషయం బయట తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఆ హాన్ డాక్టర్ యొక్క మనుషులే ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరిని దారిలోనే కిడ్నాప్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్ళిపోయింటారు. ఇప్పుడు హీరోయిన్,
ఏం జరుగుతుంది ఇక్కడ? మనం అంబులెన్స్‌లో ఎక్కించిన ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఇక్కడ లేరు అంటే వాళ్ళని ఎక్కడికి పిలుచుకొని వెళ్ళింటారు అని చెప్పినప్పుడు కంగొచ్చి వాళ్ళని ఎవరైనా ఏమైనా చేసుంటారా అంటాడు. అప్పుడు ఒకవేళ వాళ్ళ ద్వారా ఏమైనా నిజం బయట తెలిసిపోతుందేమో అని వాళ్ళని ఏమైనా చేసింటారా? అయితే మనకి ఇలానే పవర్స్ ఉంది అని తెలిసింది అంటే మనల్ని కూడా ఎత్తుకొని వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేస్తారా అని ముగ్గురు అంతలా భయపడుతుంటారు. ఇంకా ఆ టైంలోనే హీరోకి వచ్చి అసలు ఈ కంగ్లీ ఇంకా హీరోయిన్ వీళ్ళందరికీ ఎలా పవర్ వచ్చింది, అలానే ఆ పోలీస్ ఫేస్ ఎలా అలా అయింది అని చెప్పి డౌట్ వస్తుంది. అంతేకాకుండా ఆ డ్రైనేజ్ వాటర్లో పడటం వల్లనే వాళ్ళకి అలాంటి పవర్స్ వచ్చింటే అక్కడ ఆ నీళ్లు ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆ ఊరిది డ్రైనేజ్ పైప్ సిస్టమ్ యొక్క డాక్యుమెంట్స్ ని తీసి చూస్తుంటాడు. అలా చూస్తే ఆ చెత్త కుప్ప దగ్గర ఉన్న డ్రైనేజ్ నీళ్లు చర్చ్ లో నుండి వస్తున్నట్లు చూపిస్తుంది. అంతే హీరో అంతలా షాక్ అవుతాడు. అయితే వాళ్ళు ఇంకా కూడా ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నారా అని. అంతేకాకుండా ఇప్పుడు హీరోకి క్లియర్ గా అర్థమవుతుంది హీరోయిన్ వాళ్ళకి ఎలా పవర్స్ వచ్చింది అని. అయినా కూడా హీరో నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు చెప్తుంటాడు. హీరో ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల చాలానే కష్టపడినట్లున్నాడు. అందుకే అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే ఆ హూడిగాడు హీరోని చూడటానికి హీరో ఆఫీస్కి వచ్చేస్తాడు. వచ్చి నువ్వెందుకు ఇప్పుడు సడన్గా హే సంకి వచ్చావు, నాన్నగారికి ఏమైనా ఇబ్బంది కలిగించేలా ఏమైనా చేసావు అనుకో, నేను నిన్ని ఊరికేనే వదలను అన్నప్పుడు హీరో ఏంటి నాన్నగారా, నువ్వు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అంటే దానికి ఆ డాక్టర్ హాన్ వాడే కారణం. అయినా ఇంకా వాణ్ణి నువ్వు నాన్న అని పిలుస్తున్నావా? ఎక్స్పెరిమెంట్ అన్న పేరుతో మనల్ని ఎలా అంత టార్చర్ చేశాడు, అలాంటి వాణ్ణి ఇంకా నమ్ముతున్నావా నువ్వు? అయినా నువ్వు ఆ డాక్టర్ హాన్ ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నన్ని ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో ఏమో వర్క్ చేస్తుంటాడు వాడి ఆఫీస్ లో. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చేస్తుంది. వచ్చి మనం కాపాడామే, ఆ పోలీసులు హాస్పిటల్లో లేరు తెలుసా, ఎక్కడికి వెళ్ళారని తెలియడం లేదు, మాయమైపోయారు, మనం కూడా అలానే మాయమైపోతామా, ఆ పోలీసులని తీసుకొని వెళ్ళిన వాళ్ళు మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారా అని నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటుందా. అప్పుడు హీరో నువ్వు ఇలానే వాగుతూ తిరుగుతుంటే ఖచ్చితంగా నిన్ని వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు హీరోయిన్ కోపంగా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ వచ్చి అవును నాకు ఈ పవర్ అసలు ఎలా వచ్చింది, దీన్ని ఎలా వాడాలి, అయినా నేను దీని గురించి ఎవరి దగ్గర అడగగలను, నీ దగ్గర మాత్రమే కదా అడగగలను అని చెప్తున్నప్పుడు అక్కడికి హీరో ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయికి హీరో అంటే ఇష్టం. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర మాట్లాడటానికి వస్తుంది. ఊచా ఉన్నారా అన్నట్లు పిలుస్తూ వస్తుంటుంది. అప్పుడు హీరో ఎవరు వస్తున్నారు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. కానీ హీరోయిన్ నేను వెళ్ళను, మీరు నాకు సమాధానం చెప్పే వరకు నేను వెళ్ళను అని అంత గట్టిగా అరుస్తుంటుందా. అంతే హీరో కాస్త నోరు ముయ్యి అని హీరోయిన్ నోరుని క్లోజ్ చేసి లాక్ చేసేస్తాడు. కాసేపు సైలెంట్గా ఉండు అని. కానీ హీరోయిన్ వదులు నన్ను వదులు అని చెప్పి హీరో చంప మీదనే ఒక్కటిస్తుంది చూడండి. హీరో అద్దాలు కింద పడిపోతుంది. అప్పుడు హీరో లేడేమో అని అక్కడి నుండి వెళ్తున్న అమ్మాయి అద్దాలు పడిన సౌండ్ విని హీరో ఉన్నాడు అని కనిపెట్టి మీరు ఇక్కడే ఉన్నారా అని హీరో దగ్గరకు మాట్లాడటానికి వెళ్తుంది. కానీ అంతలో హీరోయిన్ టక్కుమని మాయమైపోతుంది. ఇంకా హీరో కూడా ఆ అమ్మాయి దగ్గర ఏం విషయం చెప్పండి అని అడిగినప్పుడు అమ్మాయి అలానే సిగ్గుపడుతూ ఏం లేదు, రేపు టీం డిన్నర్ ఉంది కదా, మీరు వస్తారా, మీరు ఎప్పుడు టీం డిన్నర్కి రానే రారు, రేపు వస్తారా అన్నట్లు అడగ్గా వాడు ఆ అమ్మాయిని అక్కడి నుండి పంపించేయాలి అని నేను రేపు ఖచ్చితంగా వస్తాను, మీరు వెళ్ళండి అని తనని అక్కడి నుండి పంపించేస్తాడు. తను సరే అని అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ సడన్గా పై నుండి మొబైల్ ఆ అమ్మాయి మీద పడేలా వస్తుంది. ఏమంటే అది హీరోయిన్ ఫోనే. హీరోయిన్ పైననే బల్లిలా అతకపోయి ఉంటుంది. హీరోనే వాడి పవర్తో హీరోయిన్ని అలా పైన సెటిల్ చేసింటాడు ఆ అమ్మాయి చూడకూడదు అని. ఇంకా హీరో వాడి పవర్తో ఆ ఫోన్ కింద పడినట్లు స్టాప్ చేసి ఆ ఫోన్ని పట్టేసుకుంటాడు. ఇంకా అమ్మాయి వెళ్ళిన తరువాత హీరో వాడి పవర్తో హీరోయిన్ని కిందకు వచ్చేలా చేస్తాడు. కానీ హీరోయిన్ కింద పడిపోయేలా చాలానే ఫాస్ట్గా వస్తుంది. కానీ కింద పడే టైంకి హీరో అలానే స్టాప్ చేసేస్తాడు. హీరోయిన్కి అయితే ఇలా గాల్లో తేలుతుంటే చాలానే జాలీగా ఉంటుంది. ఇలాంటి పవర్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు అని చెప్పి ఇప్పుడు హీరోని చూసి ఇక నుంచి మీరే నా మాస్టర్ అని చెప్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ని డమాలని కింద
పడేలా చేస్తాడు. హీరోయిన్ కూడా కింద పడి అమ్మ నా ముక్కు పోయింది అని చెప్పి పైకి లేచి మాస్టర్ నాకు ఈ ఒక్క దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. మనకున్న ఈ పవర్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటే నేను చనిపోతానా అని అడుగుతుంది. దేనికి ఆన్సర్ చెప్పని హీరో ఇప్పుడు ఏమనుకున్నాడో ఏమో హీరోయిన్ దగ్గర. మన పవర్స్ కి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేదు. స్టార్టింగ్ లో నాకు ఈ పవర్ ని యూజ్ చేయడం చాలానే కష్టంగా ఉండింది. కానీ ఇప్పుడు అని చెప్పి హీరోయిన్ ఫోన్ని తీసి జస్ట్ చేతిలో పెట్టుకుంటాడు అంతే. అది అలానే గాల్లో ఎగురుకుంటూ హీరోయిన్ దగ్గరకు వెళ్ళగా, ఇప్పుడు ఇలా తయారయ్యాను అంటాడు. దానివల్ల నువ్వు కూడా చనిపోవు అన్నట్లు చెప్పగా, హీరోయిన్‌కి అంత ఖుషిగా ఉంటుంది బయట వెళ్ళి. అయితే ఇక నేను చనిపోనా అని చెప్పి అంత ఖుషిగా ఎగురుకుంటూ వెళ్తుంటుందా, హీరోయిన్ అలా వెళ్ళడం పైనుండి హీరో కూడా చూస్తాడు. ఫస్ట్ టైమ్ హీరో ఫేస్‌లో ఒక స్మైల్ కనిపిస్తుంది. హీరోయిన్‌ని చూసి నవ్వుతుంటాడు. కానీ వెంటనే ఛ! నేనెందుకిప్పుడు తనని చూసి నవ్వుతున్నా? నాకున్న ప్రాబ్లమ్స్‌లో ఇంకో ప్రాబ్లమ్ అవసరమా? డైవర్ట్ అవ్వకురా అని చెప్పి నార్మల్ అయిపోతాడు. కానీ చూస్తే హీరోయిన్ వెనకాల ఆ హూడీ గాడు వెళ్తుంటాడు. హీరో కూడా చూస్తాడు. కానీ వెళ్ళి కాపాడకుండా సైలెంట్‌గా నిల్చుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే వెనకాల ఒకడొస్తున్నాడు అని కూడా తెలియకుండా ఇష్టానికి డాన్స్ వేస్తూ వెళ్తుంటుంది. ఇక హూడీ గాడైతే వాడి పవర్‌ని యూజ్ చేసి హీరోయిన్‌ని చంపడానికి రెడీగా నిల్చుంటాడు. అసలు వీడెందుకు హీరోయిన్‌ని చంపాలనుకుంటున్నాడు అని చూస్తే హీరోయిన్‌కి సూపర్ పవర్ ఉండడం వీడు చూసింటాడు కదా! టెలిపోర్ట్ అవ్వడం అంతా. సో, తిను ఇలా పవర్‌ని యూజ్ చేస్తూ బయట తిరుగుతుంటే ఆ డాక్టర్ హాన్ చేస్తున్న ఎక్స్‌పెరిమెంట్ బయట ప్రపంచానికి తెలిసిపోతుందేమో అని హీరోయిన్‌ని చంపడానికి చూస్తాడు. కానీ కరెక్ట్‌గా హీరో వచ్చి ఆ హూడీ గాడిని దూరం తోసిస్తాడు. ఇప్పుడు హీరో ఆ హూడీ గాడి దగ్గరకు వెళ్ళి నువ్వు తనని ఏం చేయలేవు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. అంతే ఈ హూడీ గాడికి మండిపోతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్‌కి కాల్ చేసి ఒక నిమిషం మా ఆఫీస్‌కి వస్తావా అని పిలుస్తాడు. హీరో పిలిచి హీరోయిన్ వెళ్ళకుండా ఉంటుందా? ఇదిగో క్షణంలో మీ ముందుంటా మాస్టర్ అని హీరోయిన్ హీరో ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఇక నుంచి నువ్వు ఇక్కడే ఈ ఆఫీస్‌లోనే వాలంటీర్ జాబ్ చేస్తున్నావు అన్నట్లు చెప్తాడు. ఏమంటే హీరోయిన్‌ని ఒంటరిగా వదిలేస్తే ఆ డాక్టర్ హాన్ మనుషులు ఖచ్చితంగా హీరోయిన్‌ని చంపేస్తారు అని హీరో భయపడి హీరోయిన్ వాడి కళ్ళ ముందే ఉండాలి అని ఇలా వాడి ఆఫీస్‌లోనే వాలంటీర్ జాబ్‌ని ఇస్తాడు. కానీ హీరోయిన్‌కి ఆ మాట విని అంత హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక నుంచి నేను గవర్నమెంట్ ఆఫీసరా? అయ్యో! నేను ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే మా అవ్వ దగ్గర చెప్పాలి కదా అని చెప్పి వెంటనే వాళ్ళ అవ్వకి కాల్ చేసి అవ్వ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మన ఊరి మున్సిపల్ ఆఫీస్‌లో నాకు జాబ్ ఇచ్చారు అని అంత ఖుషిగా చెప్తుంటుంది. కానీ అవ్వ నమ్మరు. పిచ్చి పిల్ల ఏదో వాగుతుంది అని అనుకుంటారు. అప్పుడు హీరోయిన్ అవ్వ నువ్వు నమ్మవు కదా! ఉండు మా ఆఫీసర్ దగ్గర ఇస్తాను అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర ఇవ్వగా హీరో కూడా అవును అవ్వ మీ మనవరాలకి ఇక్కడ ఉద్యోగం వచ్చింది అంటాడు. అంతే అవ్వకి కూడా అంత హ్యాపీగా ఉంటుంది. నా మనవరాలు సాధించింది. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని డాన్స్ వేస్తూ వెళ్తుంటారు. అలా డాన్స్ వేస్తూ ఆ అవ్వ వాళ్ళ రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ డాక్టర్ హాన్ ఇంకా వాడి మనుషులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఆ అవ్వ అంతలా షాక్ అవుతారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.